నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, అలహాబాద్ హైకోర్టు ఒక మహత్తరమైనటువంటి తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఇస్లాం మతానికి సంబంధించిన అమ్మాయిలు స్కూల్కు వెళ్తే ముఖానికి మాస్క్ కట్టుకుంటారు. ఒక రకంగా మాస్క్, దానికి పేరు ఉంది, హెడ్ స్కార్ఫ్. హెడ్ స్కార్ఫ్ కట్టుకొని పాఠశాలకు స్కూళ్ళకు వెళ్తే అది పనికిరాదు అని స్కూల్ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తే ఒక అమ్మాయి కోర్టుకు పోయింది. హైకోర్టుకు పోతే హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే, మీ మతాచారం ప్రకారము బుర్కా ఉంది తప్ప అది కట్టుకునేది లేదు. రెండోది, స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే. యూనిఫామ్ ప్రకారం యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ యొక్క అర్థం ఏంది? అందరూ ఒకటే, అన్ని మతాల వాళ్ళు ఒకటే, అన్ని కులాల వాళ్ళు ఒకటే, విద్యార్థులలో భేదం లేకుండా. వాడు సంపన్నుడు ఉంటాడు, వాడు లాల్చీలు గీల్చులు, వాడు సూట్ బూట్ వేసుకొని వస్తే మిగతా విద్యార్థులు వారితో మాట్లాడగలుగుతారా? కాబట్టి యూనిఫామ్ అనేది ఏంటంటే అందరూ ఒకటే. ఈ కులం మతం కుజ్బినై అవన్నీ అవసరం లేదు, అందరూ ఒకటే. ఆ నిబంధన ఉన్నది, ఆ నిబంధన పాటించాలి. మేము మాస్క్ కట్టుకొని పోతాము స్కూల్కు, అది మీ మతాచారం కాదు. ముస్లిం పిల్లలకు ఆచరించే అవకాశం లేదు, అవసరం లేదు. మీరు అందరి పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉండాలని ఆదేశించింది హైకోర్టు. మంచిదే కదా. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. పాఠశాలలో యూనిఫామ్తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన మతపరమైన ఆచారమని నిరూపించేందుకు ఎలాంటి వాస్తవ చట్టపరమైన ఆధారాలు తమ ముందు ఉంచలేదని కోర్టు స్పష్టం చేసింది. అయోధ్య తీర్పులో కూడా అంతే. ఏ తీర్పు ఇచ్చినా కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎక్కడ ఏ తీర్పు ఇచ్చినా వాళ్ళు పిటిషన్లు వేస్తున్నారు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు. దానికి ఆధారాలతో మనం వెళ్తున్నాం కాబట్టి, మీద నమాజ్ చేసుకున్నాడు, కింద దేవాలయాలు నిర్మాణాలు సాక్ష్యాలతో చూపిస్తున్నాం కాబట్టి కోర్టులు కూడా దేవాలయ ప్రాంగణం అది అని పూర్తిగా అనుమతులు ఇచ్చింది. హిజాబు కూడా ఎక్కడ మతపరమైనటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు కోర్టుకు చూపించలేదు కాబట్టి అందరు విద్యార్థుల్లాగానే ముస్లిం మతానికి సంబంధించిన విద్యార్థులు వెళ్ళాల్సిందే యూనిఫామ్ తోటి. మేము ప్రత్యేకంగా మాకు సపరేటు ఏమి మీకు ఉండయని కోర్టు స్పష్టం చేసింది. ప్రయాగ్రాజ్లోని అత్తర్ సుయాయి ప్రేక్షకులారా, ప్రయాగ్రాజ్లోని అత్తర్ సుయాయియా ప్రాంతంలో ఉన్న ఠాగూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని సుకైనా రిజ్వీ తన తల్లి ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసింది. 10వ తరగతి పూర్తి చేసి అదే పాఠశాలలో 11వ తరగతిలో చేరాలనుకుంటున్న తాను నిర్దేశిత యూనిఫామ్తో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతించేలా స్కూలు యాజమాన్యాన్ని ఆదేశించాలని కోర్టుకు పోయింది. అప్పుడు ఈ పిటిషన్ను ఆగస్టు 21న విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పాఠశాలలో ఇతర విద్యార్థులు ఎవరూ చివరికి అదే మతానికి చెందిన అమ్మాయిలు కూడా హిజాబ్ ధరించడం లేదని ఫోటోల ద్వారా స్పష్టమవుతుందని పేర్కొంది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో అత్యవసరమని పిటిషనర్ చెప్పడం కేవలం మాటలకే పరిమితమైందని, దానిని నిరూపించేందుకు మత గ్రంథాలు కానీ ఇతర ఆధారాలు కానీ సమర్పించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు. మీరు కోర్టుకు రావాలి, ఏమో అల్చేయాలి, అందరిలో ఏమో దృష్టిలో పడాలనుకొని ఈ తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి కోర్టుకు పోతే కోర్టు అంత ఈజీగా నమ్మదు. తెండి అన్నది ముస్లిం వాళ్ళని అడిగింది, మీ మతాచార ప్రకారం ఏమైనా నిబంధనలు ఉన్నాయా? హెడ్ స్కార్ఫ్కు, ఈ హిజాబ్కు ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే వాళ్ళు ఏమీ ఆధారాలు చూపించలేదు కాబట్టి దాన్ని కొట్టివేసింది. కాబట్టి సాక్ష్యాలు, నిజమైన బలమైన సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర, హిందువుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవాళ అయోధ్యతో పాటు అనేకమైన దేవాలయాలు, అనేకమైన సాంప్రదాయాల మీద వీళ్ళు కోర్టుకు ఎవరు పోయినా కోర్టు కొట్టిపడేస్తున్నారు. మన దగ్గర ఆధారాలతో మనం పోతున్నాం.
ఆధారం లేకుండా ఇవాళ ఈ అమ్మాయి పోయి అబాస్ పాలైంది. అంతే కదా ప్రేక్షకులారా, ఏమంటారు? హిజాబ్ ధరించడం పాఠశాలలో నిషేధం అని కోర్టు స్పష్టంగా చెప్పింది. మనం ఎలా అర్థం చేసుకుందాం? హిజాబ్ అవసరమా? కోర్టుకు ఓడే పెద్ద తప్పది. ఇవాళ కోర్టుకు పోయి ఏమైంది? నవ్వుల పాలైపోయారు కదా. దయచేసి కామెంట్ రూపంలో హిజాబ్ ధరించొద్దు, హిజాబ్ మతపరమైన ఆచారం కాదని కోర్టు చెప్పిన దాని గురించి ఏకీభవిస్తారా, ఏకీభవించరా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.